సో ఈరోజు జూలై 8వ తారీఖు అండి. రైతులు వచ్చేసి మనకు హైదరాబాద్లోని శంషాబాద్ నుంచి వచ్చిర్రు. మొత్తం 10 గేదెలు కావాలని అన్నయ్య వాళ్ళు వచ్చిర్రు. సో వాళ్ళకి ఈరోజు 4 గేదెలు కొనడం జరిగింది. ఒక్కొక్క గేదె ఒక్కొక్క రేట్లో కొన్నాం. కొన్ని 1,10,000 1,20,000 మధ్యలో కొన్నాం, కొన్ని 1,20,000 1,30,000 మధ్యలో కొన్నాం. ఒకటి ఎక్కువ కూడా కొద్దిగా పెట్టి కొన్నాం. సో రైతులు ఏం చేసిండ్రు, ఫస్ట్ మన దగ్గరికి వద్దాం అనుకున్నారు, కానీ వేరే వాళ్ళ దగ్గర గేదెలు చూసి వచ్చిర్రు. సో అక్కడ కొద్దిగా విపరీతమైన రేట్లు చెప్తారని మనకు చెప్పడం జరిగింది. హర్యానాలో ఎక్కడ పోయినా అంతే, మీ మనసులో అసలు ఎంతవరకు రేటు పెట్టాలో అంతవరకు వాళ్ళు గుంజాలని ట్రై చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకు ఓపెన్ అండి, ఇక్కడ రోజు గేదెలు కొంటాం కదా, ఓపెన్. సో మనకి విశాఖపట్నంకి వెళ్ళి కూడా రైతులు వచ్చిర్రు ఈరోజు. వాళ్ళకి రేపు మీరు వీడియోలో చూస్తున్న వాళ్ళే మనకి శంషాబాద్కి వెళ్ళి వచ్చిర్రు అన్నయ్యలు. సో మనకి విశాఖపట్నం కూడా 10 గేదెలు వెళ్తూ ఉన్నాయి. అట్లనే రేపు రైతులు వస్తూ ఉన్నారు నిజామాబాద్కి వెళ్ళి, వాళ్ళకి 20 గేదెలు వెళ్తూ ఉంటాయి. మళ్ళీ మనకు 11వ తారీఖు నాడు ఒక రైతు వస్తాడు, ఆ అన్నయ్య కూడా 10 గేదెలు వెళ్తాయి. సో ఎవరికైనా సరే 5 గేదెలు 10 గేదెలు కావాలంటే హర్యానాకే రండి. మీరు గేదెలు చూసే, ఇప్పుడు మీరు చూస్తున్న గేదె కూడా అరౌండ్ 1,30,000 కొద్దిగా అటు ఇటు గేదె అండి. అది పూటకు 7.5 లీటర్ల కెపాసిటీ. సో ఎవరన్నా నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే వీడియో లైక్ చేయండి. ప్రతిరోజు 2 రోజులకు ఒక వీడియో పెడతా ఉంటా. సో మనకి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది, గేదెలు ఫుల్గా వస్తున్నాయి, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ చెప్తా ఉన్నా, రాను రాను రేట్లు తగ్గుతూ ఉంటాయి, అసలు పెరిగే అవకాశం అస్సలు లేదు. గేదెల రేట్లు మంచిగా దిగుతాయి, భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది యూట్యూబ్లలో హైదరాబాద్లో అబద్ధం చెప్తా ఉన్నారు, అట్లాంటిది ఏం లేదు. శుభ్రంగా నేను ఇప్పుడు సిద్దిపేటకు 3 గేదెలు పంపిస్తున్నా, నల్గొండకు 5 గేదెలు పంపిస్తున్నా, కర్నూలుకు 2 గేదెలు పంపిస్తున్నా. ఏ రైతు కూడా నా దగ్గర లేడు. వీళ్ళందరూ రైతులు పాత వాళ్ళు, మన మీద నమ్మకంతోనే కొంటున్నారు. సో అర్థం చేసుకోండి, రేట్లు అయితే ఏం పెరగవు. ఆగస్టులో కొన్నోళ్ళకి తక్కువ వస్తాయి, సెప్టెంబర్ అక్టోబర్లో ఇంకా తక్కువ వస్తాయి. ఎవరికన్నా 5-10 గేదెలు కావాలంటే కాంటాక్ట్ కండి. థ్యాంక్ యూ.